నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. కువైట్ వెళ్తే జీవితం మొత్తం మారిపోతుందని, కష్టాలన్నీ తీరిపోతాయని ఆశపడ్డ ఆ యువకుడికి ఏజెంట్ మాటలే శాపమయ్యాయి. డ్రైవర్ పనని చెప్పి గొర్రెల కాపరిగా మార్చేశారు. కంపెనీ ఉద్యోగం అని నమ్మించి వెట్టి చాకరీ చేస్తున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఇప్పుడు గల్ఫ్ దేశంలో జైలు పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన కొడమంచిలి రమేష్ అనే వ్యక్తి తన కుటుంబ కష్టాలను తీర్చుకోవడానికి కువైట్ వెళ్లేందుకు పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్లా అలీం అనే ఒక ఏజెంట్ ని సంప్రదించడం జరిగింది. కంపెనీలో డ్రైవర్ పని ఇప్పిస్తానని, నెలకు మంచి జీతం వస్తుందని నమ్మబలికిన ఏజెంట్ రమేష్ దగ్గర నుండి భారీగా వసూలు చేయడం జరిగింది. అయితే కువైట్ వెళ్లిన తర్వాత రమేష్ కు అసలు సినిమా కనిపించింది. ఏజెంట్ చెప్పినట్లు కంపెనీ పని కాకుండా ఒక అరబ్ షేక్ ఇంట్లో డొమెస్టిక్ వర్కర్ గా చేర్పించడం జరిగిందంట. అంటే అక్కడ 5-6 కుటుంబాలకు డ్రైవర్ పని చేయడమే కాకుండా బాత్రూంలు కడగడం, గొర్రెల కాపరిగా మేత వేయడం వంటి పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్టుగా కూడా తన గోడైతే కుటుంబ సభ్యులకి వెళ్ళపోసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నరకం భరించలేక రమేష్ అక్కడి నుండి బయటపడి ఇండియన్ ఎంబసీకి వెళ్లే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఆలోపే యజమాని రమేష్ పై దొంగతనం కేసు పెట్టి పాస్పోర్ట్ బ్లాక్ చేయించాడంట. గత శనివారం రాత్రి నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంటూ కూడా రమేష్ తన భార్యకు పెట్టిన వాయిస్ మెసేజ్ ఆ కుటుంబంలో ఇప్పుడు పిడుగు పడిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుండి రమేష్ ఆచూకీ తెలియక అతను జైల్లో ఉన్నాడో లేదో అర్థం కాక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైపోతూ ఉన్నారు.